రంజిత్ ఇప్పుడు కొత్త వివాదంలో చిక్కున్నారు. మొన్ననే మాట్లాడుకున్నాం, ఏదైతే కాపీ ఇది పేపర్ కప్పుల గురించి మాట్లాడినటువంటిది. ఇప్పుడు ప్రతి హోటల్లో ఈవెన్ అక్కడ కులం పేరుతో నువ్వు ఈ కులం వాడివి అని చెప్పేసి ఏమి పేపర్ ప్లేట్లు ఇవ్వట్లేదు. ప్రతి హోటల్లో కూడా అట్లాగే ఇస్తున్నారు, ప్రతి బండి దగ్గర కూడా అట్లాంటివి ఇస్తున్నారు. ఈవెన్ మన పానీపూరి బళ్ళల్లో గుంటూరు లాంటి చోట్ల కూడా ఇస్తున్నారు. ఎందుకయ్యా అంటే మనుషులు ఈ తుడిచేటటువంటి వాళ్ళు, క్లీన్ చేసేవాళ్ళు దొరకట్లేదు. దాంతో పేపర్ది అయితే కనుక అక్కడ వెంటనే పడేస్తే మున్సిపాలిటీ వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు అన్న రూట్లో ఉంది. అయితే అది కుల వివక్ష అని ప్రస్తావించి ఒక చర్చకి తావిచ్చినటువంటి రంజిత్ ఇప్పుడు కొత్తగా మరొక అంశంలోకి వివాదాస్పదమయ్యారు. ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు. ఆ సినిమాలో ఒక సన్నివేశంలో పాప ఆడుకుంటూ బుద్ధ విగ్రహం మీద కాళ్ళు పెట్టి ఎక్కి నుంచి ఉంటుంది. ఆ సందర్భంలో ఆ పాప తండ్రి దేవుడి మీద కాళ్ళు పెట్టి ఎక్కుతావేంటి అని మందలిస్తే ఆ పాప బుద్ధుడు దేవుడు కాదు కదా, మనిషే కదా అని అంటుంది. బుద్ధ విగ్రహం మీద కాళ్ళు పెట్టి ఎక్కడం మీదన బౌద్ధ మతస్థులకు ఆగ్రహం తెప్పించింది, బౌద్ధ సంఘాలకు ఆగ్రహం తెప్పించింది. దీని మీద రంజిత్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక కథా పాత్ర చేత బుద్ధుడి విగ్రహాన్ని కాళ్ళతో తొక్కించడం సరైందేనా అంటూ వాళ్ళు నిలదీస్తున్నారు. దీంతో ఇప్పుడు కొత్త చర్చకి తావిస్తోంది.